హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. మేము మొన్న 100 డేస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక స్కర్ట్ ఒకటి కుట్టాము కదా, దాని మీదకి ఇది టాప్ అరేంజ్ చేస్తున్నాము. చూడండి, 4 ఇంచెస్ వచ్చి పొడవు తీసుకున్నాను, 5 ఇంచెస్ వచ్చి వెడల్పు తీసుకున్నాను. తర్వాత మనం ఈ కొలతల ప్రకారం ఈ క్లాత్ని కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసుకున్న తర్వాత 2 బిట్లుగా వస్తాయి. తర్వాత దీనికి లైనింగ్ కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత చాలా క్యూట్గా చాలా బాగా వస్తుంది. తర్వాత 5 ఇంచెస్ వెడల్పుతో మనము ఒక స్ట్రైట్గా ఒక 10 ఇంచెస్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చి 10 ఇంచెస్ ఉండాలి, అంటే ఫిల్స్ పెట్టుకోవాలి కాబట్టి. చూడండి, నేను ఏ విధంగా పెట్టి చూపించాను. తర్వాత 1 ఇంచు వెడల్పుతో ఒక క్రాస్ పీస్ ఒకటి కటింగ్ చేసుకోవాలి నాడా కోసం. ఫస్ట్ మనం నాడా కుట్టుకోవాలి. ఈ విధంగా నాడా మొత్తం కుట్టిన తర్వాత సూది సహాయంతో రిటర్న్ చేసుకోవాలి, ట్రన్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో. ఒక పెద్ద సూది తీసుకొని దాంతో ట్రన్ చేశాను. ఈ విధంగా చేసి చాలా ఈజీగా ట్రన్ చేసేయవచ్చు. ఇదిగోండి, నాడా రెడీ అయిపోయింది. తర్వాత మనం కుచ్చు అనేది రెడీ చేసుకోవాలి. ఒక స్క్రూ డ్రైవరు లేకపోతే కమ్మీ సహాయంతో సన్నగా ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిల్స్ ఒక పక్క పెట్టిన తర్వాత ఇంకొక పక్క కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్స్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటివి చిన్నవి కుట్టాలంటే కొంచెం కష్టం, అయినా చాలా క్యూట్గా ఉంటాయి. ఇది బ్యాక్ పార్టు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని దానికి లైనింగు అంతా అటాచ్ చేసి మనం నాడాలు పెట్టి కుట్టేయాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి కుట్టుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనము రౌండ్గా 4 వైపులా లైనింగ్ని అటాచ్ చేసి కుట్టేయాలి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చెయ్యండి. మీ పిల్లలకు కుట్టివ్వండి, వాళ్ళ డాల్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది బ్యాక్ పార్టు. ఈ బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నాడాలు ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. తర్వాత లైనింగ్ అటాచ్ చేయాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా కుట్టిన తర్వాత 4 వైపులా మనం లైనింగ్ని అటాచ్ చేసి కుట్టేయాలి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా సైడ్ జాయింట్స్ చేయాలి. సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత మనం టాప్ని తిరగదిప్పుకోవాలి. ఈ విధంగా తిరగదిప్పుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ని గ్లూ గమ్తో అంటించేయాలి. బ్యూటిఫుల్ టాప్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.